एक तरफ असतजा पर लाठीचार्ज, दूसरी तरफ बरखी के मुलाजिमीन पर इल्जाम तराशी। एक वजीर आला करने का काम यही है। केटीआर ने तजवीज पेश की है कि हुकूमत अपने मुलाजिमीन के साथ मौसर अंदाज में काम करने वाले और आवाम की खिदमत करे, बजाय ये काम करने के अपोजिशन पर इल्जाम आयद कर रहे हैं। क्या ये हासिल होगा? बीआरएस कारगुजार सदर के तारक रामाराव ने हैदराबाद में वाक़ तेलंगाना भवन में मीडिया से बात की। इस मौके पर केटीआर ने रेवंत रेड्डी और केसीआर के दरमियान पाए जाने वाले फर्क की वजाहत करते हुए कहा, अगरचे केसीआर 10 साल तक हुकूमत की क़ियादत की है, लेकिन उन्होंने रियासती सरकारी मुलाजमीन के बारे में कभी एक लफ्ज भी नहीं बोला, क्योंकि उन्होंने वाजे किया है कि इनके साथ आंतों का रिश्ता है। उन्होंने कहा कि उन्होंने तहरीक में एक साथ काम किया, चाहे तमाम लोगों की हड़ताल हो, चाहे पिन डाउन हो, चाहे वो सिंगारेनी में जम जाए, चाहे आरटीसी में पहिया घूमने से रोक दिया जाए। बीआरएस पार्टी का मुलाजिमीन के साथ गहरा ताल्लुक था। उन्होंने वाजे किया कि हम मुलाजिमीन से मोहब्बत करते हैं और इन पर इल्जाम नहीं लगाते। उन्होंने कहा कि रेवंत रेड्डी अपनी नाअहली और अपनी हुकूमत की नाअहली को छुपाने के लिए बरखी के मुलाजिमीन पर इल्जाम लगा रहे हैं। केटीआर ने कहा कि केसीआर ने रियासत में बरखी निजाम को 7,700 मेगावाट से बढ़ाकर 20,000 मेगावाट कर दिया है। उन्होंने बताया कि बिजली कंपनी के मुलाजिमीन की मुश्किलात हैरत अंगेज हैं, इससे वो वहां से यहां आए हैं। केटीआर ने वजीर आला रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाया और कहा कि बरखी सरबराही को मौसर बनाने के बजाय अपनी नाकामियों पर पर्दा डालने के लिए वो इन मुलाजिमीन को मुर्द इल्जाम ठहरा रहे हैं, जिन्होंने केसीआर हुकूमत में 10 साल तक बिजली की कटौती के बगैर अपना फर्ज अदा किया। उन्होंने कांग्रेस हुकूमत को अक्लमंदी से काम लेने का मशवरा दिया। उन्होंने कहा कि केसीआर ने जो भी हुकूमत चलाई वो मौसर तरीके से चलाई। उन्होंने कहा कि बरखी मुलाजिमीन पर इल्जाम लगाना सरकारी मुलाजिमीन की तौहीन करने के मुतरादिफ है। उन्होंने नारायण खेड़ में असतजा पर हमले की शदीद मजम्मत की। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బలు. అప్పుడు పోలీసులను తిట్టిండు, ఉద్యోగులను తిట్టిండు, కొంతమంది తొత్తులు అన్నాడు, మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు, బిహారీ గ్యాంగులు అన్నాడు, ఇంకా కూడా అదే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలా. ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే, తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే, ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం. నిన్న నారాయణ ఖేడ్లో నేను చూస్తూ ఉంటాను. నిన్న నారాయణ ఖేడ్లో టీచర్ల మీద లాఠీ చార్జ్ చేస్తారండి. నారాయణ ఖేడ్లో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు? పోలింగ్ డ్యూటీ చేసిండ్రు. పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది, ఆ వేతనం ఇవ్వాలా, అది ఇవ్వలేదు. ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జ్. ఒకవైపు టీచర్ల మీద లాఠీ చార్జ్, ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు. ఇది కరెక్టా? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తే ఏమొస్తుంది ఆయనకి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావంతులు ఇది కూడా వినాలి దయచేసి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట కొన్ని రోజులు గారడీ చేసింది. ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో శ్వేతపత్రాలు, ఖజానా అప్పుల పాలైంది, అది ఇదని చెప్పి సొల్లు మాటలు చెప్పారు. నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వాదన చిత్తుకాయుధంతో సమానమని కొట్టవతలు పారేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న విడుదల చేసిన నివేదిక దయచేసి మీరు అందరూ తెప్పించుకొని చూడండి. సరే, ఇప్పుడు పత్రికలు మీరు రాయరు, మాకు తెలుసు, ఇప్పుడు పాపం మీ బాధలు మీకున్నాయి. కానీ వాస్తవం జరిగింది ఏంది? 3,89,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. 7 లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చిల్లర ప్రచారం, దివాలా కోరు ప్రచారం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నగాక మొన్న ఎండగట్టింది. దయచేసి తెప్పించుకొని చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది 3,89,000 కోట్లు మాత్రమే అప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం 7 లక్షల కోట్ల అప్పు అనేది శుద్ధ తప్పు అనేది నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అప్పు చేయడమే తప్పు అన్నట్టు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ సన్నాసులు మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది? మరి మేము భారతదేశంలోనే మా ప్రభుత్వం దిగిపోయినాడు హైయెస్ట్ పర్ క్యాపిటా